హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్‌లో మనందరికీ తెలుసు ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఒక సీరియస్ వార్ సిట్యుయేషన్ రైజ్ అయ్యి ఉంది. అండ్ దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే టెర్రరిస్టులు మన ఇండియన్స్ మీద ఒక బ్రూటల్ అటాక్ చేసి వాళ్ళని చంపేశారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఇక్కడ ఏం జరిగింది అంటే హస్బెండ్స్‌ని చంపేసి వైఫ్స్‌ని మాత్రమే వదిలేసి అంటే నీకు దిక్కున్న చోటు చెప్పుకో, లేకపోతే మోడీకి చెప్పుకో ఇలాంటి ఇండికేషన్ ఏదైతే పాస్ చేశారో దాని మీనింగ్ ఏంటి అంటే వుమన్‌కి జరిగిన అవమానం లేకపోతే తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం. అండ్ మీకో విషయం తెలుసా? ఈ ఆపరేషన్ సింధూర్ అండ్ మహాభారత యుద్ధం రెండిటికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకు అంటే రెండిట్లో కూడా జరిగింది మహిళకు అవమానమే. ఆ రోజు నిండు సభలో ద్రౌపది మీద చేసిన ఏదైతే అత్యంత హీనమైన చర్య ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మహాభారత యుద్ధం జరగడానికి. అంతమంది ముందు ద్రౌపదిని తన చీర లాగి తనని హ్యూమిలియేట్ చేస్తున్న టైంలో తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. పాండవులకి అక్కడ సపోర్ట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. ధర్మం కోసం, న్యాయం కోసం తను అడిగినప్పుడు తనకి హెల్ప్ చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే పహల్గాంలో జరిగిన ఈ మారణకాండ ఏదైతే ఉందో, ఈ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఉమన్ యొక్క ఆత్మగౌరవం చాలా ఎఫెక్ట్ అయింది. సో ఈ రోజు తన ప్రైడ్ ని నిలబెట్టడానికి ఎవరున్నారు అంటే మన భారత సైన్యం ఉంది. సో అది కురుక్షేత్ర యుద్ధం, ఇది ఆపరేషన్ సింధూర్. సో నాకు ఎందుకో ఆ రెండు చాలా సిమిలర్ గానే అనిపించినాయి అన్నమాట. ద్రౌపదిని అంత హ్యూమిలియేట్ చేసినప్పుడు జరిగింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒక మహిళ ఆత్మ గౌరవం ఎఫెక్ట్ అయింది. క్షత్రియ ధర్మం ఎఫెక్ట్ అయింది. పాండవులకున్న ధైర్యం ఏదైతే ఉంటుందో అది కూడా ఎఫెక్ట్ అయింది ఆ రోజు. రాజధర్మం ఎఫెక్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో అంతమంది ఉమెన్, ఇన్నోసెంట్ ఉమెన్ వాళ్ళ ఆత్మ గౌరవం ఎఫెక్ట్ అయింది. మన ఇండియన్స్ ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అంటే దేశానికి ఇస్తున్న రెస్పెక్ట్ అని బిలీవ్ చేసే పీపుల్ మనం. సో అలాంటి మన ఉమెన్ కి ఎంత సిచ్యువేషన్ రైజ్ అయింది. దట్స్ వై మనం మన ఉమెన్ యొక్క రెస్పెక్ట్ ని కాపాడాలి అనుకున్నాము. అందుకే ఇది ఆపరేషన్ సింధూర్. మన ఈ ఆపరేషన్ సింధూర్ అనే కాదు, మన దేశం మీద ఎలాంటి వార్ జరిగినా, ఇప్పుడు ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినా, ఇప్పుడు 1999లో కార్గిల్ వార్ ఒకటి జరిగింది. 2001లో పార్లమెంట్ అటాక్ చేశారు. 2008లో ముంబై బ్లాస్ట్ చేశారు. 2016లో యూరి క్యాంప్ మీద దాడి చేశారు. అండ్ పుల్వామా అటాక్ 2019. సో ఇలాగా ఎన్ని టైమ్స్ వీళ్ళొచ్చి మన మీద అటాక్ చేసినా సరే మన ఇండియా వీళ్ళని చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసింది. అలాగే ఈ రోజు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో కూడా 100 మంది టెర్రరిస్టులని ఓవర్ ద నైట్ చంపేసింది దట్ ఈజ్ ఇండియా. ఈ పాకిస్తాన్ పీపుల్ ఎలా ఉంటారు అంటే నేను 2 డేస్ బ్యాక్ 2 డేస్ ఆర్ 1 డే బ్యాక్ నేను షాహిద్ అఫ్రీది కరాచీలో ఎక్కడో ర్యాలీ చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒక వీడియో చూసాను. నాకు లిటరల్లీ అది చాలా ఫన్నీగా అనిపించింది. మీరు మా దేశంతో కనీసం ఒక క్రికెట్ మ్యాచే గెలవలేరు. మా మీద యుద్ధం గెలవాలి అనుకుంటారు చూసారా, అది మీకు అది ఎప్పటికీ జరగదు. ఇదైతే నేను షార్ట్ గా చెప్పగలను. ఎందుకు అంటే మా దేశం ధర్మ యుద్ధంలో ఎప్పుడూ గెలుస్తుంది. ధర్మం ఎక్కడుంటుందో గెలుపు కూడా అక్కడే ఉంటది. మా దేశం ఎప్పుడూ గెలుపు వైపే ఉంటది. ఈ ఆపరేషన్ సింధూర్ ఇది జస్ట్ ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, దేశమాతకి అర్పించిన సింధూరం. ద్రౌపది గౌరవాన్ని కాపాడిన శ్రీకృష్ణుడిలా మా దేశ గౌరవాన్ని కాపాడిన భారత సైన్యానికి మేమెప్పుడూ రుణపడి ఉంటాం. జై హింద్.